హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ డిస్కో. నేను మీ అక్షయ్ అండ్ నేను ధురంధర్ 2 మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మూవీ చూసిన తర్వాత నా ఫస్ట్ ఒపీనియన్ ఏంటి అంటే, ఈ మూవీకి మీరు కనుక ఇంకా టికెట్స్ బుక్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి చేసేసుకోండి. అంత బాగుంది మూవీ. అసలు చాలా బాగా ప్రజెంట్ చేశారు మూవీని. 3 hours 55 minutes ఆడియన్స్ని బోర్ చేయకుండా కూర్చోబెట్టడం అంటే చాలా కష్టం. బట్ యా, దే హ్యావ్ సక్సీడెడ్ ఇన్ ఇట్. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్. పాకిస్తాన్ టెర్రరిజంకి అండ్ గ్యాంగ్స్కి మెయిన్ హబ్ అయిన లియారీలో రెహమాన్ డకేత్ చనిపోయిన తర్వాత లియారీ ఎవరి కంట్రోల్లోకి వచ్చింది, ఎలా జస్కిరత్ సింగ్ రంగి అలియాస్ హంజా అలీ మజారీ తన టాక్టిక్స్ని ప్లే చేసి లియారీకా బాద్షా అయ్యాడు, అండ్ అయిన తర్వాత హంజా ఫేస్ చేసిన హర్డల్స్ ఏంటి అని. ఈ టాక్టిక్స్ అన్నిటిని ప్లే చేస్తూ తను వచ్చిన మెయిన్ రీజన్ ని సక్సీడ్ చేశాడా అన్నదే ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. అండ్ దీనిని జస్టిఫై చేస్తూ జస్కిరత్ సింగ్ రంగి స్టోరీని కూడా చూపించడం చాలా నచ్చింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే ఎవ్రీవన్ నేల్డ్ విత్ దేర్ పర్ఫార్మెన్స్. రణ్వీర్ అలియాస్ జస్కిరత్ అండ్ హంజా ట్రూలీ నేల్డ్ ఇట్. రణ్వీర్ సింగ్ ఒక్కడనే కాదు, అర్జున్ రాంపాల్ కానివ్వండి, సంజయ్ దత్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇన్ ద మూవీ ట్రూలీ నేల్డ్ ఇట్. ఇంకా ఈ మూవీ పాజిటివ్స్ మాట్లాడుకుంటే స్టోరీ, యాక్టింగ్, ట్విస్ట్ అండ్ స్క్రీన్ ప్లే. నాకు ఆదిత్యధర్ మూవీ స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చుతుంది. స్క్రీన్ ప్లేని చాప్టర్స్లా డివైడ్ చేసి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడం వన్ ఆఫ్ ది మోస్ట్ లవింగ్ స్క్రీన్ ప్లే. అండ్ ట్విస్ట్లు కూడా చాలా బాగా పెట్టుకున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్కి ఐ ప్రామిస్ మీరు సీట్లో నుంచి లెగడం 100% గ్యారంటీ. అండ్ స్టోరీ కూడా నన్ను కూర్చోబెట్టేసింది. మూవీ అయిపోయి థియేటర్ నుంచి బయటికి వచ్చాక నా మైండ్లో ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి సంబంధించిన లింక్స్ స్టార్ట్ అయిపోయి, వీళ్ళు పార్ట్ 1లో ఎందుకు ఇలా చేశారు అన్నదాన్ని పార్ట్ 2లో సరిగ్గా చూపించారు. అండ్ దానికి సరిగ్గా తగిన జస్టిఫికేషన్ కూడా చేశారు. ఇంకా నెగిటివ్స్ విషయాన్ని మాట్లాడుకుంటే ఈ మూవీ రన్ టైం 3 hours 55 minutes ఓకే బాగుంది, కానీ ఎక్కువసేపు అంతంతసేపు కూర్చోగలమా అనేదే డౌట్. మల్టీప్లెక్స్లో అయితే చినిగిపోద్ది సీట్. అండ్ స్టోరీ కూడా కొన్ని చోట్ల స్లో అనిపిస్తుంది. కొంచెం యాక్సిలరేట్ చేసుంటే బాగుండు అనిపించింది. అండ్ నాకు మధ్యలో ఒక కమర్షియల్ స్పై మూవీ చూస్తున్న ఫీల్ వచ్చింది. బట్ యా, ఫీలింగ్ ఎక్కువసేపు ఉంచలేదు. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు అనిపించిన మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, నేను ఈ మూవీ ప్రీమియర్ షోకి వెళ్ళా అండ్ అక్కడ చాలా డిలే అయింది. 5 PM నా షో అయితే 6:45కి స్టార్ట్ అయింది. ముందే ప్లాన్ చేసుకున్నప్పుడు ఎందుకు ఇలా డిలే చేయాలి? అసలు హైదరాబాద్లో 90% ఆఫ్ ద థియేటర్స్లో షోస్ క్యాన్సిలే చేసేసారు. అయినో ఇది మూవీ నెగిటివ్ కాదు, బట్ ఇది చూసుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి ప్రతి ఫిల్మ్ మేకర్ ఒకసారి ప్రీమియర్స్ అనౌన్స్ చేసిన తర్వాత అన్నీ మళ్ళీ చెక్ చేసుకోవాలి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ధురంధర్ పార్ట్ 1కి పార్ట్ 2కి 3 months గ్యాప్ పెట్టి రిలీజ్ చేశారు, విచ్ ఇస్ ద వెరీ గుడ్ మూవ్. బట్ ప్రీమియర్ షోస్కి ఇలాంటి చిన్న తప్పులు జరగడం చాలా ఇరిటేషన్ కలిగిస్తుంది. అండ్ ఎస్, దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ. ఓవరాల్గా చెప్పాలంటే ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ రికమెండ్ యూ టు వాచ్ దిస్ ఫిల్మ్. మూవీకి నేను 4 stars రేటింగ్ ఇస్తాను. ఒకవేళ మీరు కూడా ఈ సినిమా చూస్తుంటే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ధురంధర్ 2 మూవీ డీటెయిల్స్ గురించి మేము ఒక డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ దానికి కూడా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ అక్షయ్ సైనింగ్ ఆఫ్.